నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను మాధురి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం నేడు ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి మరో ఏక్నాథ్ షిండే అన్న కేసీఆర్ లా చెవిలో గుసగుసలు చెప్పలేదన్న రేవంత్ దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగానే బీఎస్పీతో పొత్తు 100 రోజుల్లోనే కాంగ్రెస్ పై వ్యతిరేకత వస్తుందన్న కేసీఆర్ వైసీపీ వందలాది మంది బీసీలను పొట్టన పెట్టుకుంది అధికార నేతలు ఆలోచించుకోవాలన్న పవన్ జూనియర్ ఎన్టీఆర్ పై కుట్రలు చేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో అభిమానులు టీడీపీని ఓడించాలన్న కొడాలి నాని రేపు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏపీలో పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ హౌస్ఫుల్ అవుతుంది బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్య నేతలు కారు దిగి హస్తం గుట్టుకు చేరడానికి క్యూ కడుతున్నారు ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలు కాంగ్రెస్ కండువ కప్పుకోగా మరికొందరు ముహూర్తం ఫిక్స్ చేసుకుని రెడీగా ఉన్నారు తాజాగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళే యాదయ్య పార్టీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధమైనట్లుగా ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలోని కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని యాదయ్య కలిశారు కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగానే ఉన్నట్లు ఎమ్మెల్యే చెప్పినట్లుగా సమాచారం అన్ని అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే ఢిల్లీ వేదికగా కాళే యాదయ్య కండువా కప్పుకుంటారని తెలుస్తుంది అలా అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయో లేదో ఇలా ప్రతిపక్ష బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి ఏడాది జనవరి నెలలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి కలవడం హాట్ టాపిక్ గా మారింది ఎమ్మెల్యేలు వరుసగా సీఎంను కలుస్తూ ఉండటంతో కారు పార్టీలో అలసట రేగుతుంది ఈ మధ్యనే భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కుటుంబ సభ్యులతో కలవడం ఇప్పుడు యాదయ్య కలవడం ఇవన్నీ చూస్తుంటే బీఆర్ఎస్ కు అనుకూల పరిస్థితులు అస్సలు లేవని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది ఈ వరుస భేటీలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తునే చర్చనీయాంశమవుతున్నాయి ఇక ఇప్పటికే గులాబీ పార్టీకి కీలక నేతలైన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ నాగర్ కర్నూలు ఎంపీ రాములు గుడ్ బై చెప్పారు వెంకటేష్ నేత కాంగ్రెస్ కండువా కప్పుకోగా బీబీ పాటిల్ రాములు బీజేపీ గుట్టుకు చేరారు కాంగ్రెస్ లో చేరిన వెంకటేష్ నేతకు సముచిత స్థానం కల్పిస్తామని కాంగ్రెస్ చెబుతుంది ఇక మరోవైపు అంతకుముందు మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఆయన సతీమణి సునీతారెడ్డి జేహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ జేహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసయుద్దీన్ కూడా కారు దిగి కాంగ్రెస్ లో చేరారు అయితే ఇలా లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ నుంచి కీలక నాయకులంతా వెళ్లిపోవడం ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది క్లిష్ట సమయంలో కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పడంతో కారు పార్టీలో కలవరం మొదలైంది ఏపీలో ఎన్నికల దగ్గర పడుతున్న వేళ విశాఖ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్ ఎన్నికల తరువాత విశాఖలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తానని సీఎం జగన్ మొదటి నుంచి చెబుతున్నారు తాజాగా సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో ఎన్నికల తరువాత విశాఖ రాజధాని కావడం ఖాయమని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే విశాఖను పరిపాలన రాజధాని చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు.
దీంతో చాలా రోజులుగా విశాఖ నుంచి పాలనపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. విశాఖకు రాజధాని తరలిస్తామని మంత్రులు చాలాసార్లు చెప్పుకొచ్చారు. Interests of the media, everybody wanting that Visakhapatnam is not declared as executive capital. This is the reality. Everybody should keep this in mind, understand this reality. Now moving further, Vizag would have to develop. I'm assuring you, post-election, my stay would be in Vizag. In fact, my swearing-in ceremony also would be in Vizag. This is my commitment to Vizag. And now, what is the vision for Vizag? See, we need to have 10-year vision. అటు విశాఖకు షిఫ్ట్ అవుతున్నాను అంటూ సీఎం జగన్ స్వయంగా ప్రకటించినా ఇప్పటి వరకు అందుకు అనుగుణంగా అడుగులు పడలేదు. అయితే తాజాగా ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో సీఎం జగన్ మరోసారి విశాఖ రాజధాని తరలింపుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తరువాత విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల తరువాత తాను విశాఖ షిఫ్ట్ అవుతున్నట్లు ప్రకటించారు. విశాఖ అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు జగన్. విశాఖను ఎకనామిక్ గ్రోత్ ఇంజన్లా మారుస్తానని భరోసా ఇచ్చారు. నగరంలోని రాడిసన్ బ్లూ హోటల్లో విజన్ విశాఖ సదస్సులో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 2,000 మందికి పైగా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించడం వెనుక ఎలాంటి వ్యక్తిగత స్వార్థం లేదు అని సీఎం జగన్ చెప్పారు. రాజధానిగా విశాఖను ప్రకటించినంత మాత్రాన అమరావతిని పక్కన పెట్టినట్లు కాదని స్పష్టం చేశారు. Is the challenge posed by the bifurcation that in fact we have lost out on Hyderabad. Now why is it that Hyderabad is so very important to us, and why is it that we losing Hyderabad has an impact on the state? Every state, for it to progress, you need to have an economic engine, and that economic engine for decades to our erstwhile state was Hyderabad. In fact, to give a perspective, the central government those days used the public sector as the main vehicle to stimulate economic growth. In fact, if we were to see the institutions such as IDPL, NMDC, NFC, IICT, and so forth, they were all set up in Hyderabad. Because of the fact that public sector undertakings, these huge investments came up in Hyderabad, Hyderabad as an area grew beyond any other place in the state. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సీఎం జగన్ చేసిన ఈ ప్రకటన రాజకీయంగా కూడా చర్చకు దారితీస్తోంది. ఈసారి విశాఖ సిటీతో పాటు అన్ని చోట్ల గెలవాలని వైసీపీ చూస్తోంది. అందులో భాగంగానే ఉత్తరాంధ్ర ముఖద్వారమైన విశాఖను రాజధానిగా చేస్తామని మరోమారు సీఎం గట్టిగా చెప్పారని అంటున్నారు. అదే టైంలో ఏపీకి రాజధాని ఏది అని అడిగే విపక్షాలకు సరైన సమాధానంగా విశాఖ అని వైసీపీ కౌంటర్ ఇచ్చినట్లయిందని అంటున్నారు. విశాఖను ఎప్పుడో రాజధానిగా ప్రకటించేవారమని అడ్డుకుంటోంది విపక్షమే అని కూడా చెప్పేందుకే ఈ ప్రకటన చేశారని అంటున్నారు. మొత్తానికి ఎన్నికల టైంలో విశాఖ రాజధాని మరోసారి తెరపైకి రావడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మరి రానున్న ఎన్నికల్లో ఈ అంశం ఎంత మేర ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి. జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ పై మాజీ మంత్రి కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో లోకేష్ చంద్రబాబును గెలిపిస్తే జూనియర్ ఎన్టీఆర్ను పార్టీ నుండి బయటకు తోసేస్తారని ఆరోపించారు. పుట్టినరోజుకి చావుకు తేడా తెలియని లోకేష్ను సీఎం చేయాలని జూనియర్ ఎన్టీఆర్పై కుట్రలు చేసి ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ను అభిమానించే ప్రతి ఒక్కరూ చంద్రబాబును గోతిలో పాతిపెట్టాలన్నారు. చంద్రముఖిని ఒక్కసారి ఈ విషయంలో బంధిస్తే చంద్రబాబు అనే పేరు అంతరించిపోతుందని అన్నారు. ఇంటినారాన్ని సర్వనాశనం చేయటమే కాదు, జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో తిప్పుకున్నాడు. అతను కొడుకు పప్పుగాడు, ఈ తుప్పుగాడు కొడుకు పప్పుగాడు ఉన్నాడు లోకేష్. వాడికి తా అంటే తందాగా అంటాడు. వాడికి పుట్టినరోజుకి చావుకి కూడా తేడా తెలనటువంటి పనికిరానటువంటి వెధవవాడు. వాడిని తీసుకొచ్చి ఆ తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రిని చేయాలి, అధ్యక్షుడిని చేయాలని చెప్పి
ఆ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ చిన్నాని మీద అనేక కుట్రలు చేసి అతన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. 2 బటన్లు నొక్కి ఫ్యాన్ గుర్తు మీద శాసనసభ్యుడిగా నన్ను పార్లమెంటు సభ్యుడిగా వచ్చే పాత బస్తీ ప్రజలు ఎంతోగానో ఎదురు చూస్తున్న కళ నెరవేరబోతుంది. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి మెట్రో విస్తరణకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఎప్పుడు ప్రారంభిస్తారు? ఏ మార్గాలను కలుపుకొని రూట్ మ్యాప్ సిద్ధం చేశారు? ఇంతకు ఎంత వ్యయంతో పనులు ప్రారంభించబోతున్నారు? వాచ్ ది స్టోరీ. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే పాత బస్తీలో మెట్రో రైలు పరుగులు పెట్టబోతోంది. దీనికి ముహూర్తం కూడా ఖరారు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం హైదరాబాద్లో 3 మార్గాల్లో మెట్రో రైలు అందుబాటులో ఉన్నాయి. మియాపూర్, ఎల్బీ నగర్, రాయదుర్గం, నాగోల్, జూబ్లీ బస్ స్టేషన్, మహాత్మా గాంధీ సెంట్రల్ బస్ స్టేషన్ మధ్య మెట్రో కారిడార్ నిర్మితమైంది. రోజు వేలాది మంది ప్రయాణికులు మెట్రో రైలు సేవలను వినియోగించుకుంటున్నారు. దీన్ని మరింత విస్తరించబోతోంది ప్రభుత్వం. హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశ ప్రాజెక్టులో మరో అడుగు ముందుకు పడింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పాత బస్తీకి మెట్రో మోక్షం లభించింది. ఈ నెల 8న ఓల్డ్ సిటీలో 5.5 కిలోమీటర్ల మేర మెట్రో మార్గానికి రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు 5.5 కిలోమీటర్ల పొడవున ఈ రైలు మార్గాన్ని నిర్మిస్తారు. హైదరాబాద్లో ఎల్బీ నగర్, మియాపూర్, నాగోల్, రాయదుర్గం, జేబీఎస్, ఎంజీబీఎస్ల మధ్య 69.2 కిలోమీటర్ల మేర కొన్నేళ్లుగా మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. మొదటి దశ ప్రాజెక్టును ఎల్ఎన్టీ మెట్రో రైల్ సంస్థ దాదాపు 16,000 కోట్లతో చేపట్టింది. అప్పట్లోనే పాత బస్తీకి మెట్రో సౌకర్యం కల్పించడానికి ప్రయత్నాలు జరిగాయి. సర్వే కూడా చేశారు. ఈ లైను నిర్మాణంతో వేలాది ప్రైవేటు ఆస్తులను సేకరించడంతో పాటు కొన్ని చారిత్రక కట్టడాలను తొలగించాల్సి వస్తుందని అప్పట్లో భావించారు. దీనిపై పాత బస్తీలోని కొన్ని పార్టీలతో పాటు స్థానికుల నుంచి నిరసన వ్యక్తం కావడంతో ప్రాజెక్టును చేపట్టకుండా నిలిపివేశారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత మెట్రో విస్తరణ, మూసీ సుందరీకరణపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా పాత బస్తీకి మెట్రో రైలు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు రూపొందించిన ప్రణాళికను సీఎం ఆమోదించారు. కొత్త లైన్ ఎంజీబీఎస్ నుంచి దారుషిఫా, పురాని, హవేలీ, ఏత్బార్ చౌక్, అలిజా కోట్ల, మీర్ మొమిన్, దయారా, హరిబౌలి, సాలిబండ, షంషీర్గంజ్, అలియాబాద్ మీదుగా ఫలక్నామా వరకు ఏర్పాట్లు కానుంది. 5.5 కిలోమీటర్ల మేర మార్గంలో 4 స్టేషన్లు, సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, సాలిబండ, ఫలక్నామా ఏర్పాటు చేయనున్నారు. ఇవి చారిత్రక కట్టడాలకు 500 మీటర్ల దూరంలో ఉంటాయి. మెట్రోతో దాదాపు 1,100 కట్టడాలను తొలగించాల్సి ఉంటుంది. ఈ మార్గంలో 100 అడుగులు, స్టేషన్లు ఉన్న ప్రాంతంలో 120 అడుగుల మేర రోడ్డును విస్తరించాల్సి ఉంటుంది. రోడ్డు విస్తరణతో కలిపి ప్రాజెక్టుకు 2,000 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు ప్రకటించారు. రైల్వే లైన్ నిర్మాణంలో ప్రార్థనాలయాలు, చారిత్రక కట్టడాలకు ఇబ్బంది కలగకుండా ఇంజనీరింగ్ ప్రణాళికలో తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఎంజీబీఎస్ ఫలక్నామా లైన్ నిర్మాణ ప్రాజెక్టును హైదరాబాద్ ఎల్ఎన్టీ మెట్రోకే ఇస్తారా, టెండర్లను పిలిచి మరో నిర్మాణ సంస్థకు అప్పగిస్తారా అన్నది ఇంకా తేలలేదు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు చేసిన తీర్మానాలకు తూట్లెందుకు? నిండు సభలో సభ్యులు లేవనెత్తిన ఆరోపణలపై విచారణ ఎందుకు ఆలస్యం? 2 వారాలు పూర్తవుతున్నా ఇప్పటికీ హౌస్ కమిటీలు ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? విచారణను అడ్డుకుంటుందెవరు? దీని వెనుక అసలు కారకులెవరు? వాచ్ ది స్టోరీ. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అధికారుల నిర్లక్ష్యం, జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది కౌన్సిల్ సమావేశం. నగరంలో లోపించిన పారిశుద్ధ్యం, ప్రకటనల విభాగంలో జరిగిన అక్రమాలపై 2 వారాల క్రితం కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలోనే కార్పొరేటర్లు అధికారుల చర్యలను దుయ్యబట్టారు. కార్పొరేటర్లతో ప్రత్యేక కమిటీలు వేసి నిజాలు నిగ్గు తేల్చాలని డిసైడ్ అయ్యారు. హౌస్ కమిటీలు వేయాలని నిర్ణయించిన కమిటీల ఏర్పాటు జరగలేదు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 625 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో శానిటేషన్ పరిరక్షణ పనులు చేపడుతోంది జీహెచ్ఎంసీ. 20,000 మంది కార్మికులు, వందలాది మంది ఉద్యోగులు పారిశుద్ధ్యం కోసం పనిచేస్తున్నారు. మొత్తంగా దాదాపు 900 కోట్ల రూపాయలు ఒక ఏడాదికి ఖర్చు అవుతోంది. అయినా సిటీలో శానిటేషన్ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంటుంది. అయితే ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు పారిశుద్ధ్యం లోపించిందని, ఎక్కడ అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఇక అన్ని పార్టీల కార్పొరేటర్లు సంబంధిత డిపార్ట్మెంట్లో ఏం జరుగుతోంది, అధికారుల చర్యలు ఎలా ఉన్నాయి, ఎంత ఖర్చు అవుతుంది అన్ని అంశాలపై లెక్కలు తేల్చాలని డిసైడ్ చేశారు. అంతేకాకుండా అందుకోసం ప్రత్యేక కమిటీ వేయాలన్నారు. ముఖ్యంగా అదనపు కమిషనర్, కొద్దిమంది మెడికల్ అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు, స్వైపింగ్ మిషన్లు, రామ్కీ వ్యవహారంపై స్టడీ చేయాలని నిర్ణయించారు. ఇక ప్రకటనల విభాగంలో కూడా జీహెచ్ఎంసీకి రావాల్సిన ఆదాయం రాకుండా కొంతమంది అధికారులు, కొన్ని ఏజెన్సీలు చేశాయని మండిపడ్డారు కార్పొరేటర్లు. ఈ అంశంపై కూడా పూర్తి స్థాయిలో స్టడీ చేసి తీసుకోవాల్సిన చర్యలను సూచించేలా హౌస్ కమిటీలు వేయాలని డిసైడ్ చేశారు. ఈ విభాగంలో కార్తిక్ అనే డిప్యూటీ ఇంజనీర్ కార్తిక్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని కౌన్సిల్లో మండిపడ్డారు. కౌన్సిల్ సమావేశం ఫిబ్రవరి 19న జరిగింది. 2 వారాలు పూర్తి అవుతున్నా ఇప్పటికీ కమిటీలు ఏర్పాటు చేయలేదన్నారు. అయితే ప్రకటనల విభాగంలో అనుమతుల కంటే ఎక్కువ బస్సు షెల్టర్లు ఏర్పాటు చేసిన ఏజెన్సీలు, వాటి గురించి తెలిసిన అధికారులు వాటిని గుట్టు చప్పుడు కాకుండా తొలగిస్తున్నారు. నగరంలోని 3000 కిలోమీటర్ల మేర బస్ రూట్లు ఉన్నాయి. అయితే అక్కడ వేలాది సంఖ్యలో బస్ షెల్టర్లు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి షెల్టర్లు ఏర్పాటు చేశారనే అంశంపై ఇంకా క్లారిటీ లేదు. హౌస్ కమిటీలు వేస్తే వాటిని కార్పొరేటర్లు మరియు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కానీ కమిటీలు ఆలస్యమైతే అక్రమంగా షెల్టర్ల ద్వారా ఏళ్ల తరబడి ఆదాయాన్ని రాబట్టుకున్న సంస్థలు వాటిని తొలగించే పనిలో పడ్డాయి. ఇక సిటీలో శానిటేషన్ ప్రకటనల విభాగంలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకునేలా హౌస్ కమిటీ ఏర్పాటు అటకెక్కింది. ఇప్పటికైనా మేయర్ ఈ అంశంలో ఫోకస్ చేయాలని కోరుతున్నారు కార్పొరేటర్లు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్రావు మాజీ సీఎం కేసీఆర్కు గూఢచారిగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో ఆయనపై వేటు పడింది. గత ప్రభుత్వ హయాంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్రావును సస్పెండ్ చేస్తూ డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో డీఎస్పీ ప్రణీత్రావుపై పెద్ద ఎత్తున ఆరోపణలొచ్చాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో ఆయన వ్యవహార శైలిపై విచారణ చేయించారు. విచారణలో అది నిజమని తేలడంతో తాజాగా ఆయన్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గత ప్రభుత్వ హయాంలో ప్రణీత్రావు కేసీఆర్తో సన్నిహితంగా మెలిగారు. కేసీఆర్కు గూఢచారిగా వ్యవహరించారని ఆయనపై ఆరోపణలున్నాయి. ఎస్ఐబీ ఆపరేషన్ల పేరుతో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలను ఆయన ఎదుర్కొన్నారు. కేసీఆర్ సూచనల మేరకు ప్రణీత్రావు ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లను ట్యాప్ చేశారని పెద్ద ఎత్తున దుమారం రేగింది. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సైతం గతంలో ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ ఆదేశాల మేరకు దుగ్గ్యాల ప్రణీత్రావు నేతృత్వంలో దాదాపు 30 మంది పోలీసులు రాష్ట్ర డీజీపీపై కూడా నిఘా పెట్టారని అన్నారు. చాలా మంది పోలీసు అధికారులు డిపార్ట్మెంట్లో సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం మారడంతో ఆయన్ను ఆ పోస్ట్ నుంచి బదిలీ చేశారు. ప్రస్తుతం ఆయన డీజీపీ కార్యాలయంలో పనిచేస్తుండగా తాజాగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువరించారు. ప్రణీత్రావు సస్పెన్షన్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఎస్ఐబీ ఆఫీసులో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి రికార్డులను మాయం చేశారు ప్రణీత్. 42 హార్డ్ డిస్క్లను రిమూవ్ చేసిన ప్రణీత్రావు ఎస్ఐబీ ఆఫీసులోని లాగర్ రూంలో ఉన్న ల్యాప్టాప్, హార్డ్ డిస్క్లు ధ్వంసం చేశారు ప్రణీత్రావు. కీలక నేతలకు చెందిన ఫోన్ ట్యాపింగ్ డేటా, కాల్ డేటా రికార్డ్, ఐఎంఈఐ నంబర్లను ధ్వంసం చేశాడు. ఎలక్ట్రీషియన్ సహాయంతో సీసీ కెమెరాలను ఆఫ్ చేయించి డేటాబేస్లో ఉన్న మొత్తం డేటాను రిమూవ్ చేసేశారు. ప్రస్తుతం సిరిసిల్లలో డీసీఆర్బీ డీఎస్పీగా ఉన్న ప్రణీత్రావు ఉన్నతాధికారుల అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ విడిచి వెళ్లరాదని ప్రణీత్రావుకు ఆదేశాలు జారీ చేశారు.